సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి నీ జీవితంలో జరిగే వాటన్నిటికీ నువ్వే కారణమని నిన్ను నువ్వు తిట్టుకుంటున్నావు కదా. అంతా నా తలరాత, అంతా నా విధిరాత, నేను పుట్టిన సమయం బాగనే లేదు అని నిన్ను నువ్వు కొరచెప్పుకుంటూ ఉన్నావు. ఏం చెయ్యను, ఇతరుల మీద నేరం చెప్పే తెలివిలేని ఏళ్ల బిడ్డవమ్మా నువ్వు. కానీ నిన్ను నువ్వు తక్కువ చేసుకోకమ్మా. వెలిగే కొవ్వొత్తి కరుగుతుంది, దానికి కారణం నేనే అంటే వెలుగు ఎలా వస్తుంది చెప్పు. అలాగే జీవితంలో ద్రోహం, కోపం, పోగొట్టుకోవడం అవన్నీ ఉంటాయి. అలా ఉంటేనే జీవితం దాటగలవు. జరిగేదానికి కారణం నువ్వు కాదు తల్లి. తెలిసి ఎలాంటి పాపం కూడా చెయ్యవు నువ్వు. అలా ఉండగా నిన్ను నువ్వు తప్పు పట్టడం ఎంతమాత్రం న్యాయం కాదు. ఈరోజు నీ కష్టాలతో క్రొవ్వొత్తిలా కరిగిపోతున్నావు కదా బిడ్డ. కానీ నువ్వు నిప్పు కాదు, దీపం వెలుగు తల్లి. నీకు ఇతరులకు వెలిగించే దీపం గల బిడ్డవు నీవు. నీ జీవితంలో నువ్వు ఆకాశంలో నక్షత్రంలాగా ప్రకాశిస్తావు. నువ్వు ఈ భూమి మీద పడ్డ సమయం మంచి సమయమే తల్లి. నీ కష్టాలకు నువ్వు కారణం కాదమ్మా. అయితే ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నాను అంటే, నీ కాలఘట్టంలోనే పాప పుణ్యాలు కరిగిపోతున్నాయి అని అర్థం చేసుకో. అన్ని కార్యాలకు ఒక కారణం ఉంటుంది. జరిగే వాటన్నిటికీ కారణం లేకుండా ఇక్కడ ఏదీ జరగదు బిడ్డ. ఏది కూడా తప్పుగా కూడా జరగదు. ఎందుకంటే నా భద్రతలో ఉంటావు కాబట్టి. జరిగేవన్నీ మంచికే. ఈ సాయి బిడ్డ కోసం అన్నీ మంచికే. అందుకే ఏం జరిగినా నీ లక్ష్యం నుంచి దారి మళ్ళకు. నా ఈ మాటలు ఎప్పుడూ నువ్వు గుర్తించుకోవాలి. ఎలాంటి సందర్భంలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా దీన్ని దాటగలను, తట్టుకోగల సామర్థ్యం నీకుంది. నీకు జరిగే ఎలాంటి పనినైనా నీ కోసమని గుర్తించుకో. కొన్ని రోజులు ఓపిక పట్టమ్మా. ఓర్చుకుంటేనే కదా జీవితాన్ని దాటగలవు. తట్టుకోలేని మనిషి జీవితంలో గెలవలేరు. కావున ఓపికగా అన్నీ ఓర్చుకొని తట్టుకోవాలి. ఇప్పటి వరకు ఓపికగా ఓర్పుగా ఉన్నావు. ఇక మీద తొందరపడకు. అంతా మంచే జరుగుతుంది. నిన్ను వెతుక్కుంటూ నువ్వు కోరింది నీకు వస్తుంది. అందుకు కొద్దిగా సమయం మాత్రమే పడుతుంది. దానికి ఓపిక, నమ్మకం ఎంతో అవసరం. నమ్మకం, ఓర్పు నువ్వు కోరింది నీ దగ్గరకు చేరుస్తుంది బిడ్డ. నీ ఆలోచనలన్నిటికీ వ్యతిరేకంగా జరుగుతుందని అనుకోవద్దు. అంతా మారుతుంది. ఎందుకైనా సరే నిదానంగా ఆలోచించి ఏ పనినైనా చెయ్యి. అనవసరంగా చెయ్యకు. నిశ్చయంగా గెలుపు నీకు దక్కుతుందమ్మా. నీ జీవితంలో జరిగేది నీ పాపుణ్యాల వల్లే జరుగుతుందని చెప్పాను కదా. అన్ని ఆటుపోట్లు ఈ సాయి ఉన్నారని ధైర్యంగా ఎదుర్కో. విజయం నీకిస్తాను. నీ కర్మల నుంచి విడుదల చేస్తాను. నీవు ఇతరులకు మంచి చెయ్యి. నీ దగ్గరకు సాయం కోరి వచ్చిన వారికి అలక్ష్యం చెయ్యకు బిడ్డ. నీ వల్ల తగినంత సహాయం చెయ్యి. ఆ ధర్మమే క్లిష్ట సమయాలలో నిన్ను కాపాడుతుంది బిడ్డ. జీవితంలో బాధ, కష్టం, సుఖం, దుఃఖం ఎవరికైనా సరే మారి మారి వస్తుంటాయి. నీ మంచి మనసు వల్లే నీ తలరాతను మార్చేస్తుంది. ఇతరులు ఆనందంగా ఉన్నారని నువ్వు మాత్రమే కష్టాల్లో కూరుకుపోయి ఉన్నావని, కష్టాలను ఎదుర్కొంటున్నానని అనుకోవద్దు. అలా ఏమీ కాదు. వారి వారి జీవితాల్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళు ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారని అర్థమవుతుంది. ఇక్కడ ఎప్పుడూ సంతోషం ఉండేలే మనుషులు ఎవ్వరూ ఉండరు తల్లి. కష్టం, సంతోషం సమానంగా ఉంటాయి. అలాగే నీ జీవితంలో కూడా కష్టం, నష్టం, ఆనందం, దుఃఖం, బాధలు, సంతోషం ఉంటాయని కొంచెం నువ్వు వ్యతిరేక కాలంలో ఉన్నావు అని గుర్తిస్తే చాలు. కానీ ఇది నిరంతరం కాదు కదా. కష్టపడే నువ్వు సంతోష గడియలు రాకుండా ఉంటాయా చెప్పు? తప్పకుండా వస్తాయి బిడ్డ. నువ్వు చేసే ఆలోచనలు నిరంతరం అవుతాయి. మనసు నిండుగా కోరే ఆలోచనలు నిజమవుతాయి. మనసారా నన్ను మొక్కావంటే నీవు కోరిందంతా ఏదో ఒక రూపంలో నీకు చేరుతాయి తల్లి. ఇప్పుడు నా ఈ మాటలు వింటున్నావు అంటే అదృష్టం, నా అనుగ్రహం ఉందనే కదా అర్థం. నీ కళ్ళలో కన్నీరు వచ్చేలా ఇప్పుడు నీ మనసు ఉంది. ఎప్పుడు నా మాటలు నిన్ను చేరుతాయో అప్పుడే నీకు నేను దగ్గరలో ఉన్నానని గుర్తించు బిడ్డ. ఎందుకంటే
నన్ను పిలిచిన నువ్వు సాయిబాబా అని పిలిచావు కదా, ఎల్లప్పుడూ ఎల్లవేళలా నీకు ఎండగా ఉంటానమ్మా. నా మాటలు ఎప్పుడైతే నీకు ఆరుదల అని అవసరం అవుతాయో అప్పుడు నా ఈ భుజాన్ని నీకు ఆసరాగా ఇస్తాను. తలవాల్చి సేద తీర్చుకో బిడ్డా. కాబట్టి ఇప్పుడు కూడా చెబుతున్నాను, జరిగే వాటికి నువ్వు కారణం కాదమ్మా. అన్నిటినీ నడిపించేది ఈ సాయి కాబట్టి నా మీద నమ్మకంతో నా బాబా ఉన్నారు అని సంతోషంగా ధైర్యంగా ఉండు తల్లి. మిగతాదంతా నేను చూసుకుంటాను. నువ్వు జరిగేది చూడటమే, జరిపించేది నా బాధ్యత. నువ్వు వేడుక మాత్రమే చూడు బిడ్డా. నీకు నా మీద ఎంత నమ్మకం ఉంటుందో నీ కష్టాలు అంత దూరం అవుతాయి. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయం ఎందుకు బిడ్డా? సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.